లేదు నా మాట్లాడాల. హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా వినాయకుడు బళ్ళారి నుంచి వస్తుంది. ఇప్పుడు మీరు అయితే టైం చూడండి ఒకసారి. టైం అయితే ఎగ్జాక్ట్గా 11 అయింది. ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. టైం అయితే ఎగ్జాక్ట్గా 11 PM అయింది. వినాయకుడు అయితే కొట్నూరులోకి వెళ్ళిపోయినాడు. వీళ్ళకి ఆల్రెడీ చెప్పినాము ఇక్కడ దింపేమని. మళ్ళీ మేమైతే రిటర్న్ పిలిపించుకొని మేము చెప్పిండే లొకేషన్కి అయితే తీసుకొని పోతున్నాము. చూడొచ్చందా మా టీము. అంటే 4-5 బ్యాచ్లు వచ్చినాయి. ఒక్కొక్క లారీలో 4 గణపతులు. ఇప్పుడు అట్లా వేసి మేము ముందరికి తీసుకెళ్ళిపోతున్నాం. ముందరికి తీసుకెళ్ళి అయితే ఇప్పుడు దింపి మళ్ళీ మార్నింగ్ అయితే ఆగమనం ఉంటుంది. ఇప్పుడు ఉండదు ఆగమనము, మార్నింగ్ ఉంటుంది. ఇప్పుడైతే వినాయకుడు దింపేదంతా మనం చూద్దాం. ఇదైతే చూడండి కరెక్ట్గా 11-12కి అయితే మనకి బొమ్మలు అయితే వచ్చినాయి. ఇప్పుడైతే దింపడానికి అయితే ఇక్కడ దింపడానికి అయితే ఇంకా టీం 4-5 రకాల టీంలు అంతా ఉన్నారు ఇక్కడ. మేమైతే మనే సముద్రంలో దింపేమన్నాము. ఈయనైతే వినకుండా వెళ్ళొచ్చేసినారు. ఎందుకనేసి మళ్ళీ మేము కొట్టూరు నుంచి బ్యాక్ అంటే దాదాపు ఒక 3 కిలోమీటర్స్ మళ్ళీ రిటర్న్ పంపించాము. ఇది వినాయకులు అయితే మనకి బళ్ళారి దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే 2 to 4 AM లోపు కదిలినాయి ఇవి. మనకు రావడానికి ఇప్పటికైతే మనకి చూడొచ్చు 11 గంటలు. మనకు వచ్చేసి బళ్ళారి నుంచి హిందూపూర్కి దాదాపు ఒక 350 కిలోమీటర్స్ దాకా వస్తుంది. మేమైతే ఫోన్లో చూసి అయితే బుక్ చేసేసుకున్నాము. బొమ్మనైతే దింపిన తర్వాత చూసుకోవాలా ఎలా ఉందో ఏమో అనేసి. ఇప్పుడైతే బొమ్మ దింపడానికి అయితే వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు మేమే మబ్బులో ఉన్నాను, లైటింగ్ ఏం లేదు, కొంచెం క్లారిటీ ఇష్యూ ఉండొచ్చు. ఇప్పుడైతే ఫ్రెండ్ అయితే మా వినాయకుడు ఉంది అట్లా వేసి అంతా ఇప్పుడు మా టీమే ఎక్కుతున్నారు. ఇది చూడొచ్చు, అది ఈచర్లో ఉంది, కొంచెం ఇబ్బంది అయిపోతుంది. బొమ్మ వెయిట్ ఎంత ఉందో కూడా తెలియదు. బొమ్మ అయితే POP బొమ్మే. చూసాం వెయిట్ అయితే మ్యాక్సిమం ఉండొచ్చు అనుకుంటా. అంతా సపరేట్ అంటే ముంబై స్టైల్ వినాయకులు ఇవన్నీ బళ్ళారిలో. అట్లా వేసి మేము బళ్ళారి నుంచి బుక్ చేసాము. వచ్చినాయి ఇప్పుడైతే మా వినాయకుడు దింపుతున్నారు. దగ్గర నుంచి అయితే ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడు అంతా చూడొచ్చు ఎంతమంది ఉన్నారు. అంటే దాదాపు 2 ఈచర్లోకి వచ్చినాయి. దాదాపు ఒక 4 to 5 పీసెస్ వరకు వచ్చినాయి మనకైతే వినాయకులు. చూద్దాం ఇప్పుడు మన వినాయకుడు దింపుతాడు. చూద్దాం దగ్గర నుంచి అయితే ఇప్పుడు చూద్దాం మనము. ఇప్పుడు వచ్చేసి మనకి మన రూలర్స్ వాళ్ళు వినాయకుడు అయితే దింపుతున్నారు. రూలర్స్ వాళ్ళు వినాయకుడు ఎలా దింపుతారో చూద్దాం మనం. ఇప్పుడు మనకు వచ్చేసి రూలర్స్ వాళ్ళ వినాయకుడు అయితే మనీ సముద్రంలోనే ఉంటుంది. పండుగ రోజు అయితే వాళ్ళు ఆగమనం చేస్తామని చెప్పినారు. అట్లా చేసి ఇప్పుడు మనకి 2 days పాటు ఇక్కడ ఉంటుంది మనకి వినాయకుడు.
కదా, పొద్దున్నే ఎందుకులే అనేసి ఇంకా మా వాళ్ళ బండికి అయితే కాల్ చేశారు. ఇంకా బండికి కాల్ చేస్తే ఇంకొచ్చింది, ఇంకా విగ్రహాన్ని ఎత్తుకొని అయితే మేము బయలుదేరినాము. టైం అయితే ఎగ్జాక్ట్గా 11:45 అయింది. ఇక్కడ వెళ్ళేసి మళ్ళీ మన వినాయకుడి షెడ్ దగ్గర అయితే దింపడమే ఇంకా బ్యాలెన్స్. చూడండి కవర్ అయితే ఎట్లా కొట్టుకుంటుందో గాలికి. దింపేటప్పుడైతే లైట్గా కొంచెం చెయ్యి అయితే విరిగింది. ఏం చేయాలో ఏమో అర్థం కాలేదు, అంతా తలకాయ కొట్టుకున్నారు కొంచెం. ఓనర్ వాళ్ళు కూడా వచ్చినారు. ఓనర్ వాళ్ళు అయితే మాకేం రెస్పాన్స్ కాదు, ట్రాన్స్పోర్టింగ్ కదా మీరే దగ్గరుండి చూసుకోవాలన్నారు. ఇంకేం చేయలేదు లేక ఇంకా విగ్రహానికి అయితే చేతికి కట్టేసి అయితే ఇంకా తీసుకొని వెళ్తా ఉన్నాము. ఇంకా సప్రంలోకి వెళ్ళి ఇంకేదైనా చేయాల్సిందే ఇంకా బ్యాలెన్స్. సప్రం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అయితే మన లొకేషన్కి అయితే వచ్చేసాము. ఇంకా జస్ట్ ఇంకా 500 మీటర్స్ అలా వెళ్తే ఇంకా మా వినాయకుడి షెడ్ అయితే వస్తుంది. ఇంకా ఫైనల్గా అయితే మన షెడ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకా దింపేది ఒకటే బ్యాలెన్స్ అండి. Nah,